అంటే ఇప్పుడు ఆల్రెడీ తీర్పు అనేది ఎక్కడ ఉంది, బ్యాలెట్ బాక్స్లో ఉంది కదా. ఆ, కానీ అయినప్పటికీ కూడా వార్తలు ఏంటి, ఇప్పుడు ఆయన లండన్ పోయిండు. అవును. లండన్లో నేరుగా ఫ్లైట్లో పోకుండా ఇంకో చోటికి పోయినారు, అక్కడ 2 గంటలు ఉన్నారు. ఇక్కడ నుంచి కంటైనర్లలో డబ్బులు తరలించుకొని పోయినాడు. ఎందుకంటే ఇక ఇక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టి అంతా తరలించుకొని ఆయన లండన్ పోయినాడు. ఇప్పుడు హాలిడేస్లలో పిల్లలతోటి ఇక్కడ ఉండాల్సింది పోయి ఈ హాలిడేస్లలో లండన్ ఎందుకు పోయాడు అంటే ఇప్పుడు వార్తలు ఎన్ని వేసినా కూడా వచ్చేదేం లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు. ఎందుకంటే తీర్పు రెడీగా ఉంది, ఒక విధంగా రిజర్వ్లో ఉంది, అక్కడ ఉందిగా. సో 4వ తారీఖు ఆ భాగోతం అనేది అంటే ఎవరు ఓటమి ఎవరు గెలుపు అనేది అంతా బయటకు వస్తుంది. కానీ ఇంకా ఇంకా ఈ టైప్ ఆఫ్ వార్తల్ని చూసి ఏమనవచ్చు, ఇలాంటి వార్తలు ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో చూశాను. ఫ్లైట్కి మొత్తం లగేజ్ సర్దుకున్నట్టు అట్లా చాలా ఏంటంటే ఒక ట్రోల్ చేశారు. చేసినంత మాత్రాన దానివల్ల జరిగేది ఏముండదు అనమాట. ఇదే రకంగా మనం 2019 నుంచి చూస్తున్నాం కదా. గోరంతలు కొండంతలు చేసి చెప్పి కొన్ని పత్రికలు అయితేమి అవి అయితేమి ఈ వార్తల్ని వడ్డించినట్టు పెట్టి ఇలా చేసి 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 ఈరోజు యుద్ధం సిద్ధం అనే రేంజ్కి తీసుకొచ్చారంటే వాళ్ళే కారణం అనొచ్చు. లేకపోతే ఏంటంటే జగన్ చేసిన గొప్ప కార్యక్రమాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2009లో గెలుస్తానని లేదా అనే ఒక అపనమ్మకంలో ఉన్నాడనమాట. ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు కాబట్టి ఆయనకి స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ కాపులు ఉన్నారు కాబట్టి నా ఓట్లు పోతాయి నాకు జిల్లాల్లో అంటే ఇదే విధంగానే ఆ రోజు కూడా పోయింది. ఏంటంటే 70 లక్షల ఓట్లు ఆ రోజు కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు అదేవిధంగా టీడీపీ నుంచి, రెండింటి నుంచి వెళ్ళినాయి కానీ ఒక పార్టీ నుంచి వెళ్ళాల. ఈరోజు షర్మిల ఉంది. షర్మిల వచ్చి అంతకుముందు ప్రతి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ 2000, 3000 ఓట్లు గెలుస్తుందా కడపలో? అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఆమెకే క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా షర్మిలకే పడింది. కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, వైసీపీ ఓట్లు, దెన్ ఈ కూటమి ఓట్లు కూడా తనకే పడ్డాయి. బంపర్ మెజారిటీ తోటి షర్మిల గెలుస్తుంది అనే మాటలు మనం వింటున్నాం సోషల్ మీడియా. మనం జనరల్గా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి కదండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 90,000 మెజార్టీతో గెలిచారు. 90,000 కాస్త మీరు ఎంత అనుకున్నా ఒక 50 అనుకోండి. మిగతా ప్రతి అసెంబ్లీలో 30-40,000తో గెలుచున్నారు. 10 వేసుకున్నా ఆమె ఎక్కడి నుంచి తేగలుగుతుంది ఆ ఓట్లన్నీ? మిగతా 1,10,000 ఓట్లు ఎక్కడి నుంచి తేగలుగుతుంది? తేలేదు కదా. 1,10,000 ఎక్కడన్నా ఎక్కువ పడినాయి అనుకోండి. ఎంత పడతాయి? ఒక 10,000 పడతాయి. ఎక్కడన్నా ఎక్కువ పడినాయి, మైదుకూరులో పడినాయో 10,000లో పడినాయి, ఎక్కడ పడినాయి, ఎక్కడన్నా పడితే ఒక 10,000 అక్కడ పడినాయి అనుకోండి. మిగతా 5 ఎక్కువ వస్తే ఎట్లా గెలుస్తుంది? గెలిచేదానికి ఛాన్స్ తక్కువగా ఉందండి. ఎంత టీడీపీ వాళ్ళు వేసినా అంత ఓట్ బ్యాంక్ ఏం టీడీపీకి లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా కడప జిల్లాలో కొంచెం ఫస్ట్ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. కానీ ఆ తర్వాత రోజుల్లో రాను కొంచెం సంఖ్య అనేది తగ్గత వచ్చిన అంశం ఉంది. కాబట్టి షర్మిల అనేది ఏ రకంగా ఉపయోగపడింది అనేది మనకు తెలుస్తుంది రేపు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు, తెలుగుదేశానికి పడాల్సిన ఓట్లన్నీ షర్మిల కేసు ఉన్నారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమన్నా షర్మిల కేసారా? ఎవరన్నా వేయకుండా నోటా కేసారా? దేనికి వేసారా అనేది మనం నేను అనుకోవడం ఏంటంటే ఇద్దరికీ 50-50 ఛాన్స్ ఉంటుంది. ఒక 2,000-3,000 ఓట్లు ఎక్స్ట్రా రావచ్చు కాంగ్రెస్ పార్టీకి పోయినసారి వచ్చిన దానికంటే. వచ్చినప్పుడు దీంట్లో 1,500, దాంట్లో 1,500 పోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే వైసీపీకి తక్కువ ఓట్లు పోలేనప్పటికి కూడా సీట్లు మాత్రం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం తప్పగా ఉంది. ఈ మెజార్టీలు తగ్గచ్చే కానీ ఇప్పుడు వీళ్ళు ఇంత కూటమి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నిలబడిన దగ్గర ఎక్కువ మెజార్టీ రావచ్చు, ఎక్కువ ఓట్లు పోలే ఉండొచ్చు. ఇప్పుడు 3-4 జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే ఈ కుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 3-4 జిల్లాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పోయినసారి ఉంది. ఇద్దరు కలిస్తే గెలిచిన సీట్లు అవి ఉన్నాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఆ 3-4 జిల్లాల్లో కొంచెం వీక్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైజాగ్ అంటావా, వైజాగ్లో ఆల్రెడీ రాజధాని అనేది స్లోగన్ ఒకటి వచ్చింది. అదేవిధంగా విజయనగరం రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పాడేరు, అదే అరకు వ్యాలీ అయితేనే ఆ రూరల్ ప్రాంతం మొత్తం అటవిక ప్రాంతం అటు లాస్ట్ దాకా జంగారెడ్డిగూడెం అక్కడ దాకా ఉంటుంది. కాబట్టి గోపాలపురం అని అట్లా ఉంటాయి కొన్ని రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు. ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మొత్తం వచ్చే
జగన్ వచ్చి వాళ్ళ ఆరాధ్య దైవం వాళ్ళ ఫోటోలు పెట్టుకొని జగన్ ఎట్లా వైఎస్ సో మీరేం చెప్తున్నారు ఓవరాల్ కన్క్లూజన్ లో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుంది వైసీపీ 90 నుంచి 120 సీట్ల మధ్యలో విజయం సాధిస్తుంది. ఎక్కువ అంటారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను చేసిన గొప్ప కార్యక్రమానికి ఇన్ని ఏదైనా అది వస్తే మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోదు అని నేను చెప్పదలుచు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మెయిన్ ఇప్పుడు మంగళగిరిలో తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ అయితే ఎట్లుందంటే ఫస్ట్ ఏం కూటమి గెలుచుడా ఇది గెలుచుడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే చాలా మంది ఆయన కోసం పోయి ప్రచారం చేసిరు. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా పిఠాపురం అంతా కూడా కిటకిటలాడిపోయింది. ఎట్లయినా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి పంపించాలని చాలా మంది తాపత్రయపడ్డారు. సో దాని మీద మనకు సోషల్ మీడియాలలో ఒరే నాయన బెట్టింగ్లు గట్టి ఆగం కాకుర్రా అని కొందరు కులాల వారిగా విభజించి అదే ఇట్లా వంగా గీతకి ఎన్ని వచ్చి ఉంటాయి, పవన్ కళ్యాణ్కి ఎన్ని వచ్చి ఉంటాయి అనేది బాగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. కానీ ఒకరు నాకు చెప్పారు అంటే చాలా మైన్యూట్ తేడాతోటి పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, బట్ ఏదేమైనా బెట్టింగ్లు కట్టి మీ జేబులు గుల్ల చేసుకోకుండా అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా అనేసి అంటే రాష్ట్రంలో ఎవరు సీఎం ఏమో కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి చాలా క్యూరియాసిటీగా ఉంది. బెట్టింగ్లు ఎక్కువ కూడా దాని మీదనే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏమై ఉండొచ్చు అంటే గెలుపా ఓటమా ఎట్లా ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ ఏదైనా ఎట్టైనా ఇటు 5,000 అటు 5,000 ఉండొచ్చు. ఎవరికైనా కూడా 5,000 తేడా. వాళ్ళు చెప్పేది కూడా 5,000 ఎంతో చెప్తున్నట్టున్నారు, 5,000 అంతే, 5,000-6,000 చెప్తున్నారు. అది ఎవరికైనా ఏదో వచ్చేస్తుంది, లక్షలు వస్తాయి ఇది అంటున్నారు. కానీ అక్కడ ఓటర్ ఒక డిఫరెంట్గా ఉంటారు. అక్కడ కొంచెం శెట్టి బలిజ కమ్యూనిటీ, పెలమాసు వాళ్ళు ఉంటారు. బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాపులు స్టాండర్డ్గా కానీ వంగా గీత వేయకుండా అతనికి వేస్తుంటే ఎక్కువ మెజారిటీ వచ్చేదాన్ని. అంటే ఇచ్చిన వాళ్ళలో కూడా కాపుల విషయానికి వచ్చేసరికి ఒక 48,000 మొత్తం పోలైన ఓట్లలో 48,000 ఓట్లు దాదాపుగా ఆయనకుంటే ఒక 16,000 పడ్డము. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయంటే కాపుల ఓట్లు వచ్చేసి ఎక్కువనే ఉన్నాయి కదా. పోలైన ఓట్ల సంగతి వచ్చేసరికి మనకు చూసుకుంటే ఎంత ఉన్నాయి, కాపు ఓట్లు 65,300 ఓట్లు ఉన్నాయి పోలైన ఓట్లు. దాంట్లో ఒక 16,325 మాత్రమే వంగా గీతకి, రిమైనింగ్ 48,975 ఓట్లు వచ్చేసి పవన్ కళ్యాణ్కి చూపిస్తున్నారు. మీరు ఇప్పుడు అందరు ఉన్నారు కదా, శెట్టి బలిజలు కావచ్చు, బీసీలు రకరకాల వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఉన్న ఓట్లు ఎంత 81,700 ఓట్లు పోలేని. దాంట్లో 45,000 ఓట్లేమో గీతకిచ్చారు, 36,700 ఏమో ఆయనకిచ్చారు. సో ఓవరాల్గా ఇట్లా షేర్ చేసుకుంటూ పోతే ఈయనకు చూపించింది ఆమెకు 1,05,575 ఓట్లు ఆమెకు వస్తాయని, పవన్ కళ్యాణ్కి 98,930. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూపించారు? 6,640 ఓట్లు చూపించారు అన్నట్టు. అంటే మీరు అనవసరంగా బెట్టింగ్లు అటు కావచ్చు ఇటు కావచ్చు బెట్టింగ్లు కట్టేసి మీ జల్లు అంటే సోషల్ మీడియాలో బాగా లెక్కలు రాసి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళేమో పవన్ కళ్యాణ్కి ఒక 30,000-40,000 మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు. ఉంటుందా అంతా? ఒకవేళ గెలిచిన 30,000-40,000 మెజారిటీ ఇప్పుడు ఆయన గెలిస్తే ఇప్పుడు ఆ 10,000 ఆ రేంజ్ అక్కడ ఉంది కదా. ఆ రేంజ్ అంటే ఎందుకంటే లాస్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గీతక్కని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తాను అని అన్నాడు కదా. దాని ఎఫెక్ట్ ఏమైనా కన్వర్ట్ అయితే అది ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మెజారిటీ వచ్చి ఉండేదేమో. మీరు చెప్పినట్టు ఇప్పుడు 6,000 అంటున్నారు కదా, అది 6,000 అట్టైనా కావచ్చు ఇట్టైనా కావచ్చు అని అంటున్నారు కదా. కాబట్టి వీటి గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన 35,000 మెజార్టీతో లాస్ట్ టైం గెలిచాడు. ఇప్పుడు మన లెక్క ప్రకారం ఆయనకి తగ్గేదానికి ఇంత పరిస్థితి ఉన్నప్పుడు, ఇంత టెన్షనల్గా జరిగిన ఎన్నికలు కదా, జరిగిన ఎన్నికలు ఉన్నప్పుడు కొంచెం మెజారిటీ తగ్గినా కూడా ఆయన గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మంగళగిరిలో వచ్చి లోకేష్ మీద లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి 5,000 ఓట్ల మెజార్టీయే ఉంది. 5,000 ఓట్ల మెజార్టీ ఉంది. అప్పుడు 5,000 ఓట్ల మెజార్టీని ఎట్లయినా కూడా అది 5,000 అనేది పెద్ద ఫిగర్ కాదు. ఇలాంటి ఎన్నికల్లో ఏంటంటే ఇటు 3,000 పడిపోతే అటు పడిపోతుంది కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం వాటి జోలికి వెళ్ళకూడదు. ఓవరాల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.